విదేశాలకి వెళ్ళి డబ్బులు సంపాదించాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడ పర్మనెంట్‌గా సెటిల్ అయిపోవాలి. ఇలాంటి కలలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అది ఈ మధ్య కాలంలో ఈ ఒరవడి బాగా పెరిగింది. మరి విదేశాల్లో సెటిల్ అవ్వడానికి, అతి తేలికగా సెటిల్ అయిపోవడానికి మంచి అవకాశాన్ని అందిస్తున్నాయి కొన్ని దేశాలు. ఒక్కసారి విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి డబ్బు బాగా సంపాదించాలి. ఈ కల నిజం చేసుకోవాలంటే మరి ఖరీదైన వీసాల కారణంగా ఎంతోమంది అక్కడికి వెళ్ళకుండానే, కల నెరవేరకుండానే ఆగిపోతున్నారు. అయితే ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ వచ్చేసింది. ఒక దేశం కేవలం 7,500కి వీసాలని అందిస్తోంది. అంతేకాదు, ఒక సంవత్సరం వరకు పనిచేసే అవకాశాన్ని కూడా ఇస్తోంది. ఆ దేశం ఏంటా అనుకుంటున్నారా? అదే జర్మనీ. జర్మనీ గొప్ప చరిత్ర, ఉత్సాహభరితమైన నగర జీవితం, సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందినటువంటి దేశం. ఇది ప్రయాణికులు, సృజనాత్మకత నిపుణులకు ఇష్టమైన గమ్యస్థానం. దేశ బలమైన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగాలు, అధిక జీవన నాణ్యత భారతీయులతో సహా ఈయుయేతర నివాసితులకు దీనిని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చేశాయి. స్వయం ఉపాధి పొందుతున్న వారికి జర్మనీ ఫ్రీలాన్స్ వీసాని అందిస్తోంది. అయితే దీనికి ఫ్రీ బెరుప్లర్ వీసా అని కూడా పిలుస్తారు. మరి ఈ ఫ్రీ వీసా ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? మరి అందరికీ వెళ్ళే అవకాశాన్ని అందించబోతోంది అని తెలుస్తోంది. మరి దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ అన్నీ మనం పూర్తి చేయగలిగితే హ్యాపీగా జర్మనీ వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. తక్కువ ఖర్చుతో విదేశాలకి వెళ్ళాలి అన్న కలని నెరవేర్చుకోవచ్చు. ఆర్థిక స్తోమత ఉన్నంత వరకు దేశంలో స్వతంత్రంగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. అంటే మనకి అక్కడ నివసించడానికి కావలసినంత ఆర్థికపరమైన బలం కావాలి. అలాగే ఫ్రీలాన్స్ వీసాకి మరి కావలసినవి ఏంటి? ఫ్రీలాన్స్ వీసాలో జర్మనీ వెళ్ళాలి అనుకునేవారు దానికి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ఈ దరఖాస్తుకి కావలసినవి ఏంటి అంటే పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్కి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు. అది చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ అయి ఉండాలి. ఇక ఆర్థిక స్తోమతని రుజువు చేసేటటువంటి ఒక సర్టిఫికేట్, అంటే మన ఆర్థిక స్థితిగతులు ఏమిటి అనేది తెలియచేసే సర్టిఫికేట్. ఇక ఫ్రీలాన్స్ పని, మీరు ఏం పని చేస్తారు అనే దానికి ఒక సర్టిఫికేట్. అర్హత రుజువు, అంటే మీరు ఏ అర్హత కలిగి ఉన్నారు అనే దాన్ని ప్రామాణికంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరు అక్కడికి వెళ్ళాలంటే మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, మీరు ఏం చేయబోతున్నారు, మీకున్న అర్హతలు ఏమిటి అనే విషయాలు అక్కడ క్లియర్గా ఉండాలి. అప్పుడే మీకు వీసా అనేది చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య బీమా కూడా అవసరం. ఇక అదనంగా దరఖాస్తుదారులు జర్మనీ లేదా యూరోప్లో వారి సంబంధిత వృత్తిపరమైన రంగాల్లో వ్యాపార పరిచయాల రుజువును, వారి ప్రణాళికాబద్ధమైన ఫ్రీలాన్స్ ఉపాధి, చక్కగా నిర్మాణాత్మకమైన వివరణాత్మక వివరణను అందించాల్సి ఉంటుంది. ఇక ఫ్రీలాన్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి మనం ముందు చెప్పినట్టుగానే పాస్పోర్ట్ క్లియర్గా ఉండాలి. అంతేకాకుండా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. అవి ఎప్పుడో మీ చిన్నప్పుడు అయితే సరిపోదు, 6 నెలల క్రితం మాత్రమే ఉండాలి. అత్యంత పాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పనికిరావు. అలాగే ప్రీవియస్ మీకు చెప్పినట్లుగా ఆర్థిక స్తోమత ఏంటి, అలాగే మీరు ఏం పని చేయబోతున్నారు, మీకున్న అర్హతలు ఏంటి, వీటికి సంబంధించిన పత్రాలన్నీ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రం గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థ లేదా శిక్షణా సంస్థ నుంచి ఒక డిగ్రీ కూడా అవసరం ఉంటుంది. అంటే మినిమం ఒక డిగ్రీ కూడా మీకు ఉండాలి. దీంతో పాటుగా అసలైనది, అతి ముఖ్యమైనది, ఎంతోమంది విదేశాలకు వెళ్ళాలన్న కల ఉన్నా వెళ్ళలేకపోతున్న అంశం వీసా రుసుము. ఇది చాలా ఎక్కువగా ఉండే దేశాలు ఉన్నాయి. ఒక్కో దేశాన్ని బట్టి ఒక్కో విధమైన ఛార్జెస్ ఉంటాయి. మరి ఈ ఫ్రీలాన్స్ వీసా జర్మనీ యూరోల్లో చూస్తే 75 యూరోలు, లేదా మన కరెన్సీలో చూస్తే 7,486 రూపాయలు. సో ఇది ఉంటే చాలు, మీకు వీసా వచ్చేసిందటే. అయితే మనకి దీనికి ముందు చెప్పినట్లుగా ఎవరెవరికి ఏమేమి అర్హతలు ఉన్నాయో, విద్యా అర్హతలు, దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, మీకు సంబంధించిన పాస్పోర్ట్, ఇవన్నీ క్లియర్గా ఉండాలి. దీంతో పాటుగా ఇక 45 ఏళ్ళు పైబడిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే పెన్షన్ లేదా యాజమాన్యంలోని ఆస్తులతో సహా అదనపు పదవి విరమణ ప్రయోజనాల సర్టిఫికెట్లు ఇలాంటివి అవసరమవుతూ ఉంటాయన్నమాట. అయితే జర్మనీలోకి ప్రవేశించే ముందు దరఖాస్తుదారుడు స్వదేశం నుంచి నేషనల్ డి వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుడు నేషనల్ డి వీసా ఫామ్ని పూర్తి చేయాలి. జర్మన్ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్ అపాయింట్మెంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత కాన్సులేట్లో మీరు అవసరమైనటువంటి పత్రాలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి పత్రాలన్నీ కూడా సమర్పించాలి. దీంతో పాటుగా ఈ ప్రక్రియలో భాగంగా బయోమెట్రిక్ డేటా కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక వీసా గనుక మీకు మంజూరైతే తర్వాత దరఖాస్తుదారు జర్మనీలోకి వెళ్ళిన తర్వాత వచ్చిన 2 వారాల్లోపు వాళ్ళ చిరునామాని నమోదు చేసుకోవచ్చు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 2 వారాల్లో వాళ్ళ అడ్రస్‌కి సంబంధించిన అన్ని వివరాల్ని మీరు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత వాళ్ళు ఫ్రీలాన్సర్‌గా లేదా స్వయం ఉపాధి పొందే వ్యక్తులుగా అక్కడ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత అక్కడ స్థానిక విదేశీయుల కార్యాలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే నివాసం ఉండడానికి అనుమతి కానివ్వండి, పునరుద్ధరణ కానివ్వండి. అంటే ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి నివాసం ఉండడానికి తీసుకోవాల్సిన అనుమతులు. అలాగే ఇచ్చిన కాలం అయిపోయిన తర్వాత దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఈ ఫ్రీలాన్స్ వీసా సాధారణంగా 1 నుంచి 3 సంవత్సరాల వరకు మంజూరు చేస్తారన్నమాట. సో అలాగే దరఖాస్తుదారుడు అర్హత ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా, అంటే మీరు ఇప్పటివరకు చేసిన దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా ఎన్నాళ్ళు కావాలో దానిని అనుసరించే వాళ్ళు రెన్యువల్ చేయడం అనేది జరుగుతుంది. అయితే జర్మనీలో 5 సంవత్సరాలు నిరంతర నివాసం, భాషా ప్రావీణ్యం, ఆర్థిక నిధుల రుజువు తర్వాత ఒక ఫ్రీలాన్సర్ అర్హత ప్రమాణాలకి అనుగుణంగా ఉంటే శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే అక్కడ మీరు ఉండడానికి ఉన్న మీ ఆర్థిక పరిస్థితులు, అంటే జర్మన్ దేశం యొక్క లెక్కల ప్రకారం మీరు అక్కడ ఉండగలరు అనుకున్న దానికి రుజువు చేసేటటువంటి ప్రమాణాలని ఆధారంగా చేసుకుని వీరు అక్కడ నివాసం ఉండగల సామర్థ్యం కలిగిన వారు అని ఒక నిర్ణయం వచ్చిన తర్వాత దానిని బట్టే మీకు అక్కడ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ మీరు చదువుకోవడానికి వెళ్ళి కానీ లేదా ఒక ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత అక్కడ బతకగలము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా లైఫ్ని లీడ్ చేయగలము అన్న ఇది వచ్చిన తర్వాతనే, ఆ స్టెబిలిటీ వచ్చిన తర్వాత శాశ్వత నివాసం కోసం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీలాన్సర్లు స్థానిక పన్ను కార్యాలయంలో నమోదు చేసుకుని పన్ను నంబర్ని పొందాల్సి ఉంటుంది. అయితే ఈ ఫ్రీలాన్స్ వీసా పొందుతున్న వ్యక్తులకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. జర్మనీలో స్వతంత్రంగా పనిచేసే అవకాశం లభించడం, అభివృద్ధి చెందుతున్న సృజనాత్మక రంగానికి ప్రాముఖ్యత లభించడం, అధిక నాణ్యత గల జీవితాన్ని అందించడం వంటి అనేక ప్రయోజనాలు మనకి అక్కడ దొరుకుతాయి. ఈ ఫ్రీలాన్స్ వీసాతో ఎవరైతే వెళ్ళారో ఆ వ్యక్తులు వృత్తిపరమైన నెట్వర్క్ని కూడా నిర్మించుకోవచ్చు. అంటే మీ యొక్క నెట్వర్క్ని మీరు విస్తరించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక మీ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ చేసుకున్నప్పుడే అక్కడ ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని పొందగలుగుతాం. అక్కడ సెటిల్ అవ్వడానికి కూడా ఒక మంచి ఛాన్స్ దొరుకుతుంది. అదంతా కూడా మన చేతుల్లో ఉంటుందన్నమాట. వీసా వచ్చి అక్కడికి ఎంట్రీ అయ్యే వరకు ఒక ఎత్తు అయితే, అక్కడ మీరు శాశ్వతంగా నిలబడాలి అంటే మీ శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడి ఉంటుంది. అయితే వీసా శాశ్వత నివాసానికి కూడా ఒక మార్గాన్ని మనకి దొరుకుతుంది. ఇది జర్మనీలో దీర్ఘకాలికంగా స్థిరపడాలనుకునే వారికి ఆకర్షణీయమైన ఎంపికగా మారుతుంది. మొత్తానికి విదేశాలు వెళ్ళాలి అన్న వారి కల అంతటితో ఆగిపోకుండా ఉండాలి అంటే ఫ్రీలాన్సర్ వీసా ద్వారా మీరు జర్మనీకి ప్రయాణం అయిపోవచ్చు. దీనికి సంబంధించిన వివరాలన్నీ మీరు విన్నారు కదా. దానికి కావాల్సినటువంటి సర్టిఫికెట్ని, పత్రాలని తీసుకుని ఆలస్యం చేయకుండా జర్మనీ ప్రయాణానికి రెడీ అయిపోండి. అతి తక్కువ ఖర్చుతో మీరు జర్మనీలో అడుగుపెట్టేయచ్చు. 7,500 ఇదే వీసా ఖర్చు. సో మీరు హ్యాపీగా వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. అక్కడ శాశ్వతంగా ఉండిపోవటము అనేది మీ శక్తి సామర్థ్యాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది.